హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఇవాళ క్రాఫ్ట్ వచ్చేసి 2 బర్డ్స్ ట్రీ మీద కూర్చున్నట్టుగా మనం చేస్తున్నాం అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ చూస్తున్నారు కదా. సో ఈ మెటీరియల్స్ ఫస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఫుడ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ బాక్స్ మీద పైన ఏదైతే సర్కిల్ రింగ్ ఉంటుందో దాన్ని ఒకటి నేను సపరేట్ చేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా ఏ విధంగా కట్ చేశాను. కట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్, సీజర్ అనేది చాలా షార్ప్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ అల్యూమినియం వైర్ తీసుకున్నానమాట. సో హార్డ్వేర్ షాప్లో మనకు అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని అది ఎలా అంటే మనకు ఫ్లెక్సిబిలిటీగా బెండ్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను ట్రీ షేప్ అనేది తయారు చేస్తున్నాను. చూస్తున్నారా ఏ విధంగా నేను బెండ్ చేసుకుంటూ ట్రీ షేప్ అనేది రెడీ చేసుకుంటున్నా. అండ్ మనం చేసే ట్రీ కూడా మనం ఏదైతే రింగ్ తీసుకున్నామో రింగ్ సైజ్ కన్నా మనం చేసే ట్రీ ఇంకా చిన్న సైజ్ తీసుకోవాలన్నమాట. బికాజ్ ఎందుకంటే అప్పర్ పోర్షన్ అనేది మనము కొంచెం ఖాళీ ఇవ్వాలి. సో ఎంటీగా ఉంటే మనం బర్డ్స్ అవి పేస్ట్ చేస్తాం కదా, అప్పుడు లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్జెస్ చూస్తున్నారా. సో వైర్ కట్ చేసిన తర్వాత షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, అవి ఫస్టే మనం ఫినిషింగ్ ఇచ్చేసి మన క్రాఫ్ట్ అనేది చేసుకోండి. సో అలా ఎడ్జెస్ షార్ప్నెస్ ఉండటం వల్ల మనము ఇలా ఫ్లెక్సిబిలిటీగా బెండ్ చేసేటప్పుడు అవి మనకు పోక్ అవుతాయి అన్నమాట. సో ఏదైతే బైండింగ్ వైర్ ట్రీ ఉందో దాన్ని మూమెంట్ లేకుండా ఇలా రింగ్కి ఏదైతే ప్లాస్టిక్ రింగ్ ఉందో అక్కడ మనము స్టాండర్డ్గా ఇలా వైర్ తోటి అక్కడ స్టిక్ చేసేసాము. చూస్తున్నారు కదా ఏ విధంగా అక్కడ మనము ఈ విధంగా బెండ్ చేసుకొని వైర్తో అక్కడి నుంచి మూమెంట్ లేకుండా ఇలా వైర్తో స్టిక్ చేసేసామన్నమాట. చూస్తున్నారా నేను తీసుకున్న సైజు పైన అయితే ప్లేస్ ఉంది కదా. సో ఇది ట్రీ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మనము బెండ్ చేసినా కూడా మన స్టెమ్స్ అనేది బెండ్ అవుతాయి అన్నమాట. సో రింగ్ అయితే ప్రిపేర్ అయింది కదా. సో దాని రింగ్ మనము స్టాండ్ చేయడానికి బేస్ కావాలి కాబట్టి ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని జస్ట్ దాని మీద మనం కలర్ పేపర్ పేస్ట్ చేసేసామంటే బేస్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా 3 పీసెస్ తీసుకున్నాను అనమాట. సో 1 సింగిల్ పీస్ తీసుకున్నామంటే మనకు అదే అంత లుక్ అనిపించదు, స్టాండ్ లెక్క కనిపించదు కదా. అందుకని 3 పీసెస్తో కొంచెం వాల్యూమ్ పెంచానమాట. సో బేస్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, అల్యూమినియం వైర్ తీసుకున్నాం కదా, ఆ వైర్ కనిపించకుండా బ్రౌన్ కలర్ తోటి స్టెమ్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాం. చూస్తున్నారా. సో ఇక్కడ మీకు స్టెమ్స్ ఎంత వాల్యూమ్ కావాలి అంటే చెట్టు కొమ్మలు ఎంత వాల్యూమ్ కావాలనేది పేపర్ తోటి ఫినిషింగ్ ఇవ్వండి. సో ఫైనల్గా చూస్తున్నారు కదా నేనైతే నా ట్రీని ఇంత వాల్యూమ్ తోటి ట్రీ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ప్లాస్టిక్ రింగ్ ఏదైతే ఉందో ఫుడ్ బాక్స్ నుంచి మనం కట్ చేసాం కదా, ఆ రింగ్ వైట్ కలర్ విజిబిలిటీ లేకుండా పింక్ కలర్ తోటి ఇలా రోల్ చేసుకుంటూ ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ వైట్ కలర్ని నేను ఫినిషింగ్ చేస్తున్నాను. ఇక్కడ పేపర్ కలర్స్ అనేది మీకు నచ్చిన విధంగా తీసుకోండి. ఈ క్రాఫ్ట్ అనేది మనకు 2 పర్పస్గా యూజ్ చేయొచ్చు. వాల్ హ్యాంగింగ్గా చేసుకోవచ్చు, లేదు అంటే షోకేస్లో స్టాండర్డ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది స్టాండింగ్గా నిలబడుతుంది, ప్లస్ హ్యాంగర్గా కూడా మనం చేసుకోవచ్చు. సో హ్యాంగింగ్ ప్రాసెస్ అయితే మీకు నేను ఇక్కడ చూపించలేదు, మీకు ఐడియాకి చెప్తున్నాను. అండ్ ఇంకో పర్పస్ ఏంటంటే ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే దీన్ని మనము వాళ్ళకి ప్రెజెంట్ కూడా చేయొచ్చు అనమాట. క్రాఫ్ట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మనము ఏదైతే రింగ్ ఉందో దాన్ని కవర్ చేసేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు లీవ్స్ అనేది నేను కట్ చేస్తున్నాను. మీరు ఎంత సైజు ట్రీ ప్రిపేర్ చేసుకుంటున్నారు, రింగ్ ఎంత సైజ్ తీసుకుంటున్నారో దాన్ని పట్టేసి లీవ్స్ అనేది మనం ఇక్కడ తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను స్మాల్ ట్రీయే కదా ప్రిపేర్ చేశాను, సో దట్ నేను స్మాల్ లీవ్స్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా లీవ్స్ అనేది నేను పేస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎలాంటి క్రాఫ్ట్ వీడియోస్ కావాలి, గిఫ్ట్ ఐటమ్ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలాంటి గిఫ్ట్ ఐటమ్స్ కావాలో. సో దట్ నేను మీకు కావాల్సిన వీడియో అనేది నేను పోస్ట్ చేస్తానన్నమాట. ఫైనల్గా చూస్తున్నారు కదా ఏ విధంగా నేను లీవ్స్ అనేది పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను బర్డ్స్, లీవ్స్ అండ్ స్టెమ్స్ వరకే నేను ఇక్కడ పెట్టానన్నమాట. మీకు కావాలంటే ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా హ్యాంగర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ స్టాండర్డ్ పర్పస్గా మనము టేబుల్ దగ్గరగా కూడా యూజ్ చేయవచ్చు అనమాట దీన్ని. చూస్తున్నారా ఫైనల్గా 3 బిగ్ లీవ్స్ తీసుకొని డౌన్ సైడ్ ఈ విధంగా పేస్ట్ చేసేసాను. ఇక్కడికైతే ట్రీస్కి మనము లీవ్స్ అనేది పేస్ట్ చేసేసాము. ఇక్కడ క్లే తీసుకొని నేను బర్డ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, పిట్టలు. సో ఇక్కడ 2 బర్డ్స్ తీసుకున్నాను. చూస్తున్నారా ఏ విధంగా నేను బోర్డ్ తయారు చేస్తున్నాను. సో తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మీకు కావాలంటే క్లియర్ వీడియో కావాలి అంటే బర్డ్స్ మీద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ మీకు కావాల్సిన వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను.
చూస్తున్నారు కదా! ఈ విధంగా 2 డిఫరెంట్ కలర్స్ తోటి చిన్న చిన్న పిట్టలనేది మనం రెడీ చేసుకునేసాము. సో, కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూస్తున్నారు కదా! ఏ విధంగా మనం బర్డ్స్ రెడీ చేసుకుంటున్నామా అని చెప్పి. సో, ఈ విధంగా మనము 2 బర్డ్స్ అనేది రెడీ చేసుకున్నామనమాట. అండ్ నెక్స్ట్ కూడా ప్రిపేర్ చేశాను. క్రాఫ్ట్ అయితే బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఫైనల్ వరకు స్కిప్ చేసుకుండా చూసారంటే మీకు తెలుస్తుందనమాట ఏ విధంగా మన క్రాఫ్ట్ వచ్చింది. సో, దీన్ని చూసి మీకు ప్రిపేర్ చేయాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఇంకొక బర్డ్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్‌లో మీ పిల్లలతోటి ఈ విధంగా క్రాఫ్ట్ అనేది చేసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సమ్మర్ టైంలో పిల్లలనేది చాలా విసిగిచ్చేస్తారు. బయటెళ్ళి ఆడటము, ఎండలకి తిరగటము ఆ విధంగా చేస్తారు కదా! సో, ఆ టైంలో పిల్లల్ని కూర్చోబెట్టి మీరు కూడా మీ పని అంతా అయిన తర్వాత ఫ్రీ టైంలో పిల్లలతో పాటు మీరు కూర్చోండి. ఇక్కడ మనం వైర్ ఇవి యూజ్ చేస్తున్నాం కదా! అవి కొంచెం హార్మ్ చేస్తాయి. వైర్ కదా! కొంచెం గుచ్చుకుంటాయి కూడా. సో, పెద్దవాళ్ళు ఉండేసి ఇలాంటి క్రాఫ్ట్ అనేది పిల్లల దగ్గర చేపిచ్చండి. సో, ఏదైతే క్లే ఉందో ఆ క్లేని కింద బేస్‌లాగా ఇలా స్టిక్ చేసేసాము గ్లూ చేసి. సో దట్ మన రింగ్ అనేది పర్ఫెక్ట్‌గా అక్కడ ఫిక్స్ అయిపోయినట్టు స్టాండ్ లెక్క రెడీ అయిపోయింది కదా! చూస్తున్నారా? ఫైనల్‌గా అయితే మన బర్డ్స్ అండ్ ట్రీ రెడీ అయిపోయింది. సో, ఫైనల్‌గా నేను నెస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఈ నెస్ట్‌లో ఎగ్స్ పెట్టాననమాట. బర్డ్స్ వాటి గూడు దగ్గర కూర్చొని వాటి గుడ్లకి కాపలా ఉన్నట్టు ఇది థీమ్ అనమాట. సో, ఈ క్రాఫ్ట్ మీకు నచ్చినట్టయితే మీరు గూడా ప్రిపేర్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకైనా ప్రెజెంట్ చేయండి. లేదా ఇంట్లో షోకేస్‌లో కూడా పెట్టొచ్చు. ఇక్కడ ఏదైతే కార్డ్‌బోర్డ్ నేను కట్ చేసున్నానో ఆ వేస్ట్ తీసుకొని గ్రాస్ లెక్క కొంచెం లుక్ కోసం ఆ విధంగా పేస్ట్ చేస్తున్నాననమాట. సో, ఫైనల్‌గా మన క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఏ విధంగా వచ్చిందా అని చెప్పి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.